నమస్తే అండి. వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చేపల ఫ్రై. ఈ చేపల పేరేంటో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. ఇదైతే అరబిక్‌లో సాఫీ అంటారు. ముల్లులు ఎక్కువ ఉండవండి. ఒకే ఒక ముల్లు ఉంటదనమాట. ఇవైతే నేను శుభ్రంగా సాల్ట్, పసుపు, నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా 5, 6 సార్లు శుభ్రంగా కడుక్కున్నాననమాట. ఘాట్లు పెట్టుకున్నాను. ఈ చేపలని ఏమంటారో మీరు కంపల్సరీ నాకు చెప్పండి. అలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా బాగా పడుతుందనమాట. టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే. నేనైతే కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్నానండి. ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు ఇందులో మిక్స్ చేసుకుందాం. ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఒక చిన్న స్పూను పసుపు వేసుకుంటున్నానండి. ఇది ధనియాలు, జీలకర్ర పొడి అనమాట. ఒక స్పూన్ వేసాను. ఇది బ్లాక్ పెప్పరు, మిరియాల పొడి ఒక చిన్న స్పూన్ వేసాను. కర్రీ పౌడరు ఇది కారం ఒక చిన్న స్పూన్ వేసానండి. కారం తక్కువ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే కర్రీ పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడేమో చేపలకి ఈ మసాలా అంతా అప్లై చేసుకుందాం. చేపలకి బాగా పట్టించాలన్నమాట. లోపల బయట బాగా పట్టించాలి చేపలకి. ఈ ఫిష్ ఈ విధంగా పట్టిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటాయండి. కారము ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటారు, కానీ కారం తక్కువ వేసుకున్నా ఈ విధంగా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టుకుని ఈ విధంగా పట్టిస్తే చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు మనం టమాటా పులుసు తయారు చేసుకుందామండి. నేనైతే 4 టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మిక్సీలో వేసుకుని కొంచెం నీళ్ళు కూడా వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇది ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, ఎల్లుల్లిపాయలు తురుముకున్నాను అనమాట. ఒక 3-4 రేకలు తురుముకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత ఆ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అనమాట, చిన్న ముక్కల కింద. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ తురుముకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసాను. కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేద్దాం. కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసి కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. ఇప్పుడేమో మనం మిక్సీ పట్టుకున్న ఆ టమాటాలో వేసేద్దాం. ఇది ఉడికేటప్పటికి మనకి కలరు వస్తుందన్నమాట. ఇప్పుడు తెల్లగానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు అది ఉడికిన తర్వాత ఎంత ఎరుపు వస్తుందో చూద్దరు కానీ. కొంచెం ఇందులో కొంచెం టమాటా పేస్ట్ కూడా కొంచెం వేద్దామండి. ఎక్కువ కాదు, ఒక చిన్న స్పూన్ అంత వేయాలన్నమాట. టమాటా పేస్ట్ వేసాను. టమాటా పేస్ట్ ప్యాకింగ్లో దొరుకుతుంది. ఇప్పుడు అలా ఉడకనివ్వాలన్నమాట. టమాటా పేస్ట్ వేసి అదిగో శుభ్రంగా రైస్ కడిగి పెట్టుకున్నాను. రైస్ కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అప్పుడు వైట్ రైస్ కోసం నేనైతే నీళ్లు పెట్టుకున్నాను. గ్యాస్ మీద నీళ్లు పెట్టుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ విధంగా దేనికైనా ఏ రైస్ చేసినా కానీ, మెచ్చిపూస అయినా, బిర్యానీ అయినా, ఏ రైస్ చేసుకున్నా కానీ, వైట్ రైస్ అయినా కానీ ఈ విధంగా నానబెట్టుకుంటాం అన్నమాట. రైస్ కడుక్కుని అప్పుడు తెల్ల మల్లెపూలాగా వస్తుంది రైస్. ఇదైతే రెడీ అయిపోయిందండి. టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా, రెడ్ కలర్ వచ్చింది. రైస్ అయితే ఉడికిపోయింది. నీళ్లు వంచేద్దాం.
నీళ్ళు వంచేసి వెంటనే మళ్ళీ అందులో వేసేసాను అనమాట. మళ్ళీ గిడ్డర్లు వేసేసి మగ్గనిస్తాను. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తానండి. టమాటా సాస్ కూడా రెడీ అయిపోయింది. టమాటా పులుసు కట్టేసాను. స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడైతే చేపల ఫ్రై చేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత ఈ చేపలు ఫ్రై చేసుకుందామండి. కంపల్సరీ ఈ విధంగా మీరు చేపలు ఎప్పుడైనా సరే మ్యాగ్నేట్ చేసుకుని కొంచెంసేపు ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ అయినా ఉంచుకోండి. హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. గోల్డెన్ కలర్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా మాడబెట్టుకోకూడదండి. కంపల్సరీ మీరు ఏ వంట చేసినా కానీ గ్లౌజులు వాడండి. గ్లౌజులు వాడకపోతే మనం ఎంత శుభ్రంగా ఉన్నా కానీ, ఎంత నీట్నెస్ అయినా కానీ గ్లౌజులు వేసుకోకపోతే శుద్ధి శుభ్రం లేదనుకుంటారండి. అందు గురించి కంపల్సరీ గల్ఫ్ కంట్రీలో పనిచేసేవాళ్ళు గ్లౌజులు వేసుకుని పిండి కలిపినా లేకపోతే ఏమన్నా చేపలు లాంటి వీటికి మ్యాగ్నేట్ చేసుకున్నా కంపల్సరీ గ్లౌజులు వేసుకోండి. టమాటో సాస్ రెడీ అయిపోయింది. వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపలు కూడా రెడీ అయిపోయినట్టే. చూసారా, చేపలు చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.